ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయ్ అధ్యక్షతన టీవీకే పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో విజయ్ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంది టీవీకే వర్గం. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. అంతేకాదు ప్రత్యర్థి పార్టీలపై టీవీకే అధినాయకత్వం విమర్శలు కూడా గుప్పించింది. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తుందని, ఆ పార్టీ విష రాజకీయాలు తమిళనాడులో చెల్లవని తేల్చి చెబుతుంది. ఈ ఎన్నికల్లో ఏర్పాటువాదులతో పొత్తు ఉండదని విజయ్ స్పష్టం చేశారు. వచ్చే నెలలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని, అటుపై ఎన్నికల దాకా గ్రామాన బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. విజయ్ను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు అవసరమయ్యే కార్యాచరణను సిద్ధం చేయడానికి, దానిని అమలు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని టీవీకే భావిస్తుంది. తాజాగా అమిత్ షా చేసిన ఆంగ్ల భాష కామెంట్లు తమిళనాడుపై నేరుగా చేసిన దాడిగా టీవీకే పార్టీ అభివర్ణించింది. బలవంతంగా హిందీని, సంస్కృత భాషను తమిళనాడులో ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తీర్మానంలో టీవీకే స్పష్టం చేసింది. ఎలక్టోరల్ రివిజన్ చేపట్టాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని టీవీకే తప్పుపట్టింది. ఇది బీజేపీకి అనుకూలంగా జరుగుతున్న ప్రయత్నమేనని, రాష్ట్రంలో మైనారిటీల ఓట్లను తగ్గించే ప్రయత్నమేనని ఆరోపించింది. భారత సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్న విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి తమిళనాడు మాత్రమే కాదు యావత్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనూహ్యంగా 2024 ఫిబ్రవరి 2వ తేదీన సెక్యులర్ సోషల్ జస్టిస్ అనే సిద్ధాంతంతో తమిళగ వెట్రి కళగం పార్టీని విజయ్ ప్రకటించారు. అదే ఏడాది అక్టోబర్ 27న విల్లుపురం జిల్లా విక్రవాండిలో తొలి రాజకీయ మహాసభ నిర్వహించగా అది సూపర్ సక్సెస్ అయింది. ఆ మహాసభ వేదికగా తన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు ప్రకటించారు. పెరియార్, అంబేద్కర్, కామరాజు, వేలు నాచియార్ ఆశయాలపై నడుస్తానని స్పష్టం చేశారు. అప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. నీట్, జాతీయ నూతన విద్యా విధానం, త్రిభాషా సిద్ధాంతం అమలు లాంటి అంశాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించారు. రాజకీయంగానూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.
ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సో విజయ్ ఏదైతే తమిళనాడు కొత్త పార్టీ పెట్టి ఆయన పొత్తు పెట్టుకుంటాడు అనే ఒక అనుమానాలు కొన్ని వార్తల నేపథ్యంలో ఆయన ప్రకటన చేయడం జరిగింది. పొత్తు అనేది ఉండదు, సొంతంగానే పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో ఎలా ఉంటుంది సార్ తమిళనాడులో విజయ్ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి, ఆయన ఇప్పుడు సొంతంగా పోటీ చేయడానికి సంబంధించి ఎలా ఉండబోతుందంటారు? సినిమా నటులు అట్రాక్షను, వాళ్ళు రాజకీయ రంగంలోకి రావటము, ఆ ప్రభావము, ఆ కాలాలన్నీ చెల్లిపోయాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత అవేర్నెస్, అలాగే అందరికీ విద్యా అవకాశాలు రావటం, జనరేషన్లు 3 జనరేషన్లు మారిపోయి ఉన్నాయి. వీళ్ళు కొంతమంది యువకులు సినిమాలు చూస్తారు, యాక్టర్లకు అట్రాక్ట్ అవుతారు, అభిమానం పెంచుకుంటారు, కేకలేస్తారు, అన్ని చేస్తారు. కానీ బట్ రాజకీయంలోకి వచ్చిన తర్వాత సక్సెస్ కావడం అని అంత ఈజీ కాదు. మనం చూస్తున్నాం కదా, చిరంజీవి అంత ముందు కాలం వదిలేస్తే చిరంజీవి సక్సెస్ కాలేకపోయాడు ఇక్కడ. తర్వాత పవన్ కళ్యాణ్ సక్సెస్ కాలేకపోయాడు, ఇప్పుడు కూడా సక్సెస్ కాదు అది. తర్వాత తమిళనాడులో మాట్లాడుకుంటే ఎంజి రామచంద్రన్, సరే ఆయనతో కలిసి ఆమె ఉండటం వల్ల జయలలితకు అవకాశం వచ్చింది. దాని తర్వాత పెట్టిన వాళ్ళు ఏమైపోయారు, ఈ కమల్ హాసన్ కానీ ఇంకొక ఆయన కానీ, ఎన్ని సీట్లు వచ్చాయి, ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చిందంటే మనం మరి కమల్ హాసన్ చిన్న యాక్టర్ కాదు కదా, మరి ఆయన కూడా సక్సెస్ కాలేకపోయాడు. ఈయన సక్సెస్ అవుతానని ఆయనకు ఒక నమ్మకం ఉండవచ్చు. పెట్టిన మీటింగ్ పెద్దగా జనం వచ్చారు కదా, సక్సెస్ అవుతానేమో, సక్సెస్ అయితే నేనే ముఖ్యమంత్రి కదా, అదే పొత్తు పెట్టుకుంటే భాగస్వామ్య పార్టీలు అవకాశం ఇస్తాయో ఇవ్వవో, కేవలం పెట్టుకుంటే ఎవరితో పెట్టుకోవాలా, అక్కడ 2 పార్టీల వ్యవస్థ నడుస్తుంది, డిఎంకే ఏఐడిఎంకే. సరే, ఏఐడిఎంకే బీజేపీతో పెట్టుకుంది, బీజేపీ ఫుల్గా దానికి సపోర్ట్ చేస్తుంది. బీజేపీ కూడా అక్కడ సొంతంగా అధికారంకి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు కూటమిలోకి ఏ పార్టీలైనా వస్తే తీసుకోవడానికి సిద్ధంగా మాత్రం ఉన్నారు. ఈయన వెళ్తాడేమో ఆ కూటమిలోకి అని అనుకున్నారు, వెళ్ళలేదు. తర్వాత డిఎంకేకి వాళ్ళు ఈ కూటమి కట్టడము, లేదా పార్టీలు ఆల్రెడీ కాంగ్రెస్ తో వాళ్ళకి పొత్తుంది, అక్కడ కాంగ్రెస్ ప్రభావం కూడా ఏం లేదు. అంతో ఇంతో ఇప్పుడు కొంచెం బీజేపీ ప్రభావం పెరిగింది. కాబట్టి ఇక్కడ ఇతను ఏమనుకుంటున్నాడు అంటే, 2 గ్రూపుల మధ్య, అంటే 2 పార్టీల మధ్య, అంటే ఇక్కడ ఏఐడిఎంకే బీజేపీ కూటమి ఇంకా డిఎంకే, ఈ రెండిటి మధ్య తను పోటీ చేయగలిగితే అటువైపు ఓట్లు ఇటువైపు ఓట్లు వస్తాయి, నేను గెలిస్తే సీఎం అయిపోతాను అని ఆయన అంచనా వేసి ఉండొచ్చు. ఒకవేళ ఆయనకు సలహాదారులు కూడా అదే చెప్పి ఉండొచ్చు. కానీ పరిస్థితి అక్కడ అలా ఉండదు. ఇప్పుడు ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటామంటే కూడా కుదరదు, ఆ కాలం పోయింది. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఇవాళ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఉద్యోగాలు చేయటం కానీ, లేకపోతే వ్యాపారాలు చేసుకోవటానికి కానీ భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు తమిళనాడు వాళ్ళు వెళ్ళటం లేదా, వెళ్తున్నారు. అలాగే తమిళనాడుకు ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేయటం లేదా, ఉద్యోగాలు చేయటం లేదా, చేస్తున్నారు. భాషను రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకుంటామనే కాలం లేదని నేను అనుకుంటున్నాను. ప్రజల యొక్క సంక్షేమం చూడాలి, అభివృద్ధి చేయాలి, వాటి మీద ప్రజలు నచ్చి మళ్ళీ ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి. కానీ భాషను రెచ్చగొట్టేస్తే అదేదో రుద్దుతున్నారు సంస్కృతం హిందీ అంటే, మరి ముస్లిం ఓటర్ల కోసం ఏదో రాజకీయం చేస్తున్నారంటే, ముస్లింస్ ఏ భాష మాట్లాడతారు? తమిళం మాట్లాడతారా? మాట్లాడరే. వాళ్ళు ఉర్దూలోనే, ముస్లింలు వాళ్ళ భాషలోనే వాళ్ళు మాట్లాడతారు. మీరు వెళ్ళండి తమిళనాడుకు, వాళ్ళు తమిళంలో మాట్లాడతాడేమో, వాడు ఏం మాట్లాడు, వాడు ఉర్దూలోనే మాట్లాడతాడు.
వ్యాపార సంస్థలోకి వెళ్ళండి, అదే మాట్లాడతాడు. అది మనకు అర్థం కాదు అని ఎవరన్నా అంటే అప్పుడు వాడు తమిళంలో మాట్లాడతాడు. అందువల్ల ఇక్కడ అది ముస్లిమ్స్ ను అటాక్ చేసుకుంటామంటే కూడా అని భాష పరంగా అటాక్ చేసుకున్నాం అనేది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకు తెలుసు ఏం జరుగుతున్నది ఏంటి అని. మనము ఇప్పుడు హిందీ నేర్చుకోవటం వలన, ఇంగ్లీష్ నేర్చుకోవటం వలన తప్పే ఉంది. ఇవాళ ఇతర దేశాలకు కూడా తమిళనాడు యువత వెళ్ళి ఐటీ కంపెనీల్లో పనిచేయడం లేదా, అమెరికాలో పనిచేయడం లేదా, ఇంగ్లాండ్ పోవడం లేదా, సార్ లండన్ పోవడం ఇప్పుడు లేదా, ఆస్ట్రేలియా లక్ష్మణ్ గారు అయితే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ రాజకీయంగా ఎక్కడ అస్థిరత లేదు, రాజకీయంగా ఏదైతే నాయకత్వ లేమి అనేది లేదు. ఎందుకు అనంటే అటు టీడీపీలో చంద్రబాబు నాయుడు, ఇటు కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా బలంగా ఉన్న రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు ఉన్న సమయంలో చిరంజీవి పార్టీ పెట్టాడు. కానీ ఇప్పుడు తమిళనాడులో పరిస్థితి ఎలా ఉందంటారు? ఎందుకంటే జయలలిత లాంటి స్ట్రాంగ్ లీడరు ఆమె చనిపోయిన తర్వాత అక్కడ అన్నా డిఎంకేకి సరైన నాయకత్వం అనేది కనిపిస్తుంది అంటారా? ఆ నాయకత్వం లేకపోవడం వల్ల ఆల్టర్నేట్ పార్టీగా విజయ్ ఏమన్నా వచ్చే అవకాశం ఉండదంటారా? ఇప్పుడు డిఎంకే తర్వాత ఏఐడిఎంకే అన్నది అది కూడా పాతుకుపోయినటువంటిదే. కాకపోతే ఏఐడిఎంకేలో మళ్ళీ వాళ్ళు ముఖ్యమంత్రి పదవి కోసం 2 గ్రూపులుగా విడిపోతే బీజేపీ మళ్ళీ కలిపి నిలబెట్టగలిగి చేయగలిగింది. వాళ్ళకి అండ బీజేపీ పూర్తిగా ఉంది. అండ ఉన్నప్పుడు జయలలితను మర్చిపోయేటువంటి పరిస్థితులు ఏముండవు. ఎందుకు అంటే ఇక్కడ డిఎంకేను వ్యతిరేకించే భావాలు ఉన్నటువంటి ఓటర్లు ఎవరికి ఓటేయాలి? జనరల్ గా ఏఐడిఎంకి వేస్తారు. ఇప్పుడు ఒకసారి డిఎంకే గెలిస్తే మళ్ళీ ఇంకోసారి ఏఐడిఎంకి గెలుస్తుంది. కంటిన్యూగా 2 సార్లు 3 సార్లు గెలిచిన సందర్భాలు తక్కువ. అలా ప్రజలు మార్చి ఎన్నుకుంటున్నారు. కానీ లక్ష్మణ్ గారు, కానీ అన్నా డిఎంకేకి ఓట్లు వేశారు అనడం కంటే డిఎంకేకి ఆపోజిట్ గా ఒకప్పుడు ఎంజీఆర్కి ఓట్లు వేశారు, ఎంజీఆర్ మరణం తర్వాత జయలలితకు ఓట్లు వేశారు అనుకోకూడదా మనం? వాళ్ళిద్దరు అకాల మరణం తర్వాత ఇప్పుడు అక్కడ అన్నా డిఎంకేలో ఎవరిని చూసి ఓటేయాలి, ఎవరి నాయకత్వాన్ని బేస్ చేసుకొని ఓటేయాలి అంటారు అక్కడ జనాలు? ఇక్కడ అందుకనే వాళ్ళు బీజేపీతో పొత్తగట్టుకున్నారు కదా. మోడీ గారిని చూసి, బీజేపీని చూసి రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఏఐడిఎంకే కూడా మనకు ఏదైనా చేయగలుగుతుంది అనేటువంటి చర్చ వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత నీకు అంటే ఇప్పుడు మనం ప్రతిసారి రాజకీయాలు ఇప్పుడు డిఎంకే తీసుకున్నాము, కరుణానిధి చనిపోయాడు, స్టాలిన్కి ఇంకొక తమ్ముడు ఉన్నాడు. మరి స్టాలిన్ చూసి ఓట్లేసారా లేకపోతే కరుణానిధిని చూసి ఓట్లేస్తున్నారా? కరుణానిధి మీద ఉన్న సింపతితోనే ఆయన కొడుకు. కానీ స్టాలిన్ కరుణానిధి ఉన్నప్పుడే ఒక నాయకుడిగా ఎదుగుతూ వచ్చి ఆ పార్టీలో క్యాడర్లో కానీ ఆ పార్టీలో కానీ బలాన్ని తెచ్చుకున్నాడు. కానీ ఇటు అన్నా డిఎంకేలో అట్లీస్ట్ స్టాలిన్ లాంటి స్టార్ లీడర్ ఎవరు కనిపించకపోవడం కూడా చూస్తున్నాం కదా. ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు ఏడిఎంకేలో ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి వ్యక్తి కూడా అతని పేరేమి మన పళనిస్వామి పార్టీకి అతనికి కూడా కాస్త కాస్ట్ కులపరంగా పలుకుబడి అయితే ఉంది, లేకుండా ఏం పోలేదు. కానీ మీరు అన్నట్టు ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేక ఓటు ఎటెళ్తుంది అన్నప్పుడు కొత్తగా ఆయన పార్టీ పెట్టి తానేదో సిద్ధాంతపరంగా నేను ఇవన్నీ చేయగలుగుతానని చెప్తూ ఉన్నప్పుడు అట్రాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాము అని మీరు అంటున్నారు. నేను కాదనటం లేదు, అట్రాక్టివ్ కావచ్చు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ అనేది చూస్తారు కదా ఎవరైనా కూడా. ఈ ప్రభుత్వం వద్దు అనుకుంటే నెక్స్ట్ ఏ ప్రభుత్వం రావాలి, ఎవరికి ఓటు వేయాలి అనేది చూస్తారు. చూసినప్పుడు ఈయన పార్టీ పెట్టాడు అని అనుకుంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు జయలలితకు ఇమేజో అంతకుముందు ఉన్న ఎంజి రామచంద్రకు ఉన్న ఇమేజో అప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. అలాగే అప్పుడు సినిమా యాక్టర్లు వ్యవహారం తీరు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఎంతవరకు మాట మీద నిలబడతారు వీళ్ళు, ఎంతవరకు చేయగలుగుతారు, యాక్టింగ్ వరకు పనికొస్తారా, ప్రజా జీవనంలో కూడా పనికొస్తారా అనేది కూడా ఇవాళ యువత డిస్కస్ చేస్తుంది. మరి ఎందుకు కమల్ హాసన్ అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయాడు, లేకపోతే ఇంకొక ఆయన అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయాడు? కమల్ హాసన్ కూడా మంచి ఇమేజ్ ఉంది కదా.
అందువలన చూడాలి. చెప్పలేము. ఇప్పుడు డైవర్ట్ అయిపోయితే గనక ఎవరికి ఇవ్వాలి ఆల్టర్నేట్ ఎవరు మనకని అనుకుంటే అవకాశాలు మెరుగుపడతాయి. చూడాలి. ఇంకా అతను ఇప్పుడు ఏమైంది, పార్టీ పెట్టాడు, ఒక మీటింగ్ జరిపాడు, తను పార్టీ సిద్ధాంతాలు చెప్పాడు. అయితే క్యాండిడేట్ల సెలెక్షన్ను తర్వాత ఆర్థిక పరమైన అంశాలు ఇవన్నీ వస్తాయి. ఎన్నికలు వచ్చేసరికి కులపరంగా కూడా వస్తాయి. ఈ సీట్లు ఇచ్చే విషయంలో కూడా వీక్ అంటే బలహీన అభ్యర్థులను పెట్టారనుకోండి, గెలిచే అవకాశాలు ఉండవు. అభిమానం ఉన్నా కూడా అనామకుడికి టికెట్ ఇస్తే అతనికి ఓటు వేయాలని ఎందుకు అనుకుంటారు, అనుకోరు. అలాగే డబ్బుల విషయంలో ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టింది ఎన్నికలే జరిగే అవకాశమే లేదు. ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు? అభ్యర్థులు డబ్బులు వాళ్ళకి టికెట్లు ఇస్తాడా? అయినా కూడా డబ్బులు లేని వాళ్ళకు డబ్బులు ఇచ్చి పోటీ చేయిస్తాడా? ఇది చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో. మరి ఈయన ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాడా అనేది చూడాలి. ఆయన దగ్గర అంత బ్లాక్ మనీ ఉందా? అలాగే అభ్యర్థులు వస్తారు. అభ్యర్థులు వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఎంతసేపు ఉన్నా కూడా ఏ రాజకీయ పార్టీలైనా గెలిచే అభ్యర్థి కావాలా? ఏంటి గెలవడం అంటే నువ్వు డబ్బు ఖర్చు పెట్టుకుంటావా లేదా? ఎంత ఖర్చు పెట్టుకోవాలి? మరి అలాగే అవసరమైతే దౌర్జన్యాలు చేయాలి. ఇవన్నీ చూస్తున్నారు. జనసేనకి సంబంధించి ఈయన పార్టీలోకి చేరిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అయితే లక్ష్మణ్ గారు, జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు. ఏదైతే అన్న ప్రజారాజ్యం పార్టీ విఫలమైన తర్వాత ఆయన పార్టీ పెట్టి నా పార్టీ 10 ఏళ్ల టార్గెట్తో ముందుకెళ్తుందని చెప్పడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ దాదాపు 11 ఏళ్ల పాటు ఆయన పార్టీని కింద మీద పడ్డ నడుపుకుంటా వచ్చాడు. అంటే ఏదైతే మీరన్నట్టు డబ్బు లేకుండానే 11 ఏళ్ళు నడుపుకుంటా వచ్చి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు. సో అలా ఎందుకు చూడకూడదు? అంటే కనీసం ఎంతో కొంత ఆల్టర్నేట్ లీడర్ అనేవాడు వస్తున్నాడు కదా. నేను పూర్తిగా తోసి పారేయలేము అతన్ని. సక్సెస్ రేటు ఎలా ఉంటుంది అన్నది ఎన్నికలు వచ్చిన సందర్భంలో అభ్యర్థులు ఎవరు, ఎలాంటి వాళ్ళని నియమించాడు, వాళ్ళ మీద ప్రజాభిప్రాయం ఎలా ఉంది, మరి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టుకున్నారా పెట్టారా? ఒక్కోసారి ఏమైపోతుందంటే డబ్బు ఖర్చు పెట్టుకోకపోతే కూడా ఫెయిల్ అయిపోతారు. అవతల వాళ్ళు డబ్బులు ఇచ్చారనుకోండి, ఈయన వేయలేదనుకోండి, వీళ్ళు డబ్బులు ఇచ్చారు మనం వీళ్ళకే వేయాలనుకుంటారు న్యాచురల్గా. అనేది ఇతని మీద అభిమానం ఉన్నా వేయలే పరిస్థితి వస్తుంది. అవతల వాళ్ళు అడుగుతారు కదా, మీరు డబ్బు ఇచ్చినా మీరు ఎందుకు ఓటు వేయలేదని. ఎందువల్ల అన్ని కలగలిపి ఉంటేవి. ఒకసారి ఏమనుకుంటున్నామంటే, నేనైతే డిఎంకే పార్టీ ఇప్పుడు మళ్ళీ సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే ఓటు బ్యాంక్ చీలిపోతుంది. ఇప్పుడు ఈ కొత్త పార్టీ గెలిచి విజయ్ అధికారంలోకి వస్తాడా లేదా అన్నదానికంటే ముందు ప్రభుత్వ ఓట్లు అంటే డిఎంకే పార్టీ యొక్క ఓట్లు, డిఎంకే మీద అసంతృప్తి ఉంది కాబట్టి ఓటు చీలుతుంది. కానీ అది డిఎంకేకి లాభం కదా సార్. ఏదైతే అసంతృప్తి ఓట్లు అన్న డిఎంకేకి వెళ్లాల్సిన ఓట్లు కూడా విజయ్కి వస్తే గనక అది డిఎంకేకి లాభం కదా. అన్న డిఎంకే ఓట్లు కూడా మీరు అన్నట్టు కొన్ని విజయ్కి వస్తే కూడా డిఎంకేకి లాభం అని మీరు అంటున్నారు. లాభమే. కానీ అన్న డిఎంకే నుంచి విజయ్కి వచ్చే పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అధికారంలో లేరు, వాళ్ళ మీద అసంతృప్తి అనేది క్వశ్చన్ రాదు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద వ్యతిరేకత ఉన్నటువంటి ఓటర్లు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ఎవరిని అని. ఇప్పుడు మనం ఇక్కడ చూసాం తెలంగాణలో, మరి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ ఓట్లన్నీ చీలాయి. చీలిన ఓట్లు మరి ఎక్కడికి పోయాయి? కాంగ్రెస్కి వచ్చాయి. బీజేపీ ఏమో థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. యాక్చువల్గా అంటే బీజేపీకి రాలేదు, కాంగ్రెస్కి పోయాయి. అందువలన ఏంటి ఇక్కడ? కానీ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి లాంటి లీడరు ఎమర్జ్ అయి ఉన్నాడు సార్. అప్పటికే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి లీడరు కాస్త మాస్ లీడర్ గా ఎదుగున్నాడు. ఆయనకు చరిష్మా వచ్చింది. బీజేపీలో అలాంటి లీడర్ని తెచ్చుకోలేకపోయారు. అవును, అది కూడా కొరతే. లీడర్ల కొరత కూడా బీజేపీకి ఉంది. లీడర్ని చూసి అంటారా పార్టీని చూసి ఓట్లేస్తారంటారా? అసలు సార్, లీడర్ని చూసి ఓట్లేస్తారా పార్టీని చూసి ఓట్లేస్తారా? బీజేపీ వ్యూహం ఎలా ఉంటుందో రేపు తమిళనాడు దిశలో వాళ్ళు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ ఆ రాష్ట్రానికి ఏమైనా కావాలంటే హెల్ప్ చేస్తున్నారు. అనేక ప్రాజెక్టులు కూడా శాంక్షన్ చేశారు.
రేపొద్దున మరి ఈ కూటమి ఒకవేళ విజయానికి తక్కువ సీట్లు వచ్చో 2 సీట్లు వచ్చో ఆయన డిసైడ్ ఫ్యాక్టర్ అయ్యారు అనుకోండి, ఆయన డిఎంకే వైపు వెళ్తాడా, ఏఐడిఎంకే బీజేపీ గ్రూప్ వైపు వెళ్తాడా అనేది చూడాలి. సహజంగా సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే బీజేపీని కాదనే పరిస్థితి ఉండదేమో, నేను డిఎంకే వైపు పోయే అవకాశం ఉండదేమో అనుకుంటాను. సార్, అయితే పార్టీ కేడర్ అనేది మీరు అన్నట్లు విజయ్ పార్టీ పెట్టడం ఒక మంచి నిర్ణయమే కావచ్చు. ఆయనకి ప్రజల్లో, తమిళనాడు ప్రజల్లో కంపారిటివ్లీ ఇప్పుడున్న చరిష్మాని బట్టి కమల్ హాసన్ కంటే కూడా, విజయకాంత్ కంటే కూడా ఇప్పుడు విజయ్కి ఎక్కువ చరిష్మా ఉంది అనేది కాదనలేని విషయం. కాకపోతే అది ఓట్ల రూపంలో మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. ఎంత చరిష్మా ఉన్నా, ఎంత క్రేజ్ ఉన్నా కూడా అది ఓట్ల రూపంలో రావాలంటే సరైన క్యాడర్ ఉండాలి. కింద స్థాయి నేతల దగ్గర నుంచి కార్యకర్తలు ఉండాలి. ఆ కార్యకర్తలు ఓట్ల రూపంలోకి మార్చుకునే ఒక క్యాడర్ ఉండాలి. ఆ క్యాడర్ లేకుండానే ఎన్నికలకు వెళ్తున్నాడు విజయ్. సో ఇది ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు నెట్వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు అన్నట్టు గ్రామ లెవెల్లో నుంచి నెట్వర్క్ లేకపోతే ఇప్పుడు ఎలా ఉంటుంది, విలేజ్ లో స్ట్రాంగ్ నెట్వర్క్ అక్కడ లేకపోతే ఆ పార్టీకి, వేరే పార్టీకి ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, మాకే ఓటేయాలా నువ్వు అని చెప్పి దౌర్జన్యాలు చేస్తారు, డబ్బులు పంచుతారు. వాళ్ళకి అసలు ప్రశ్నించేవాడే, ఇప్పుడు పోలింగ్ బూత్ లో ఏజెంటే లేడు అనుకోండి, ఇలా పార్టీకి ఏం చేస్తారు, ఇప్పుడు మొత్తం వేసేసుకుంటారు. ఎవరు డామినేటింగ్ గా ఉంటే వాళ్ళు వేసేసుకుంటారు. ఇది మామూలుగా బ్యాలెట్ పేపర్ ఉన్నా అదే జరుగుతుంది, బటన్ కూడా అదే జరుగుతుంది. బటన్లు నొక్కేస్తారు, ఒకడే 10 బటన్లు నొక్కుతారు, వాళ్ళే ఒక 10 మంది నిలబడి. అందువలన నెట్వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు బీజేపీ కూడా తెలంగాణలో ఫెయిల్ కావటానికి కాంగ్రెస్ కు ఎప్పటి నుంచో పార్టీ ఉంది కాబట్టి, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలన చేసింది కాబట్టి ప్రతి విలేజ్ లో ఆ 2 పార్టీలకు నెట్వర్క్ ఎక్కువ ఉండి సక్సెస్ అయ్యాడు. బీజేపీ ఆ నెట్వర్క్ 10 సంవత్సరాల్లో తీసుకురాలేకపోయింది. అందువలన ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. అట్లనే ఇప్పుడు అక్కడ కూడా ఈయన నెట్వర్క్ ఈయన పెరిగి ప్రతి విలేజ్ లో సపోజ్ ఆయన అభిమానులే కావచ్చు, ఎస్ మేము నిలబడతాము, ఓట్లు వేపిస్తాము, ఏజెంట్లుగా కూర్చుంటాము అనేటువంటి రావాలి. అభిమానం ఉండొచ్చు, వాళ్ళు ఓట్లు వేయకపోతే ఏం చేస్తారు, తల్లిదండ్రులకు చెప్తారు నేను ఓటేయాలంటే, లేదురా గొడవలన్నీ అవుతాయి, వాళ్ళు మనం వెళ్తే తంతారు, నువ్వు ఇంట్లో కూర్చో మర్యాదగా అంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తారు. అది చూడాలి. ఇంకా దగ్గరకు వచ్చే కొద్దీ మరి ఎంత నెట్వర్క్ ఉంది అన్నది ఆయన పెట్టే అభ్యర్థులను బట్టి, ఆ అభ్యర్థికి ఆ నియోజకవర్గంలో ఇమేజ్ని బట్టి అప్పుడు మనకు అర్థమైపోతుంది ఎన్ని నియోజకవర్గాల్లో ఛాన్సెస్ ఉన్నాయి. చాలా నియోజకవర్గాలు ఇవాళ ఏంటంటే మామూలుగా ఎక్కడ పోయినా కూడా ప్రజలు అవినీతిని సహించడం లేదు, అలాగే అరాచకాలు సహించరు. ఎందుకంటే ప్రైవేట్ ఆస్తులు జోలికి పోవడము, ప్రైవేట్ ఇష్యూల్లో తలదూర్చడం రాజకీయ నాయకులు, వాళ్ళకి ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ జరుగుతున్నవి. అవినీతి ఇంకా ప్రభుత్వ అవినీతి అంటే ఇంకా లెక్కలేదు. ఇంకా ఇష్టం వచ్చి డబ్బు ఖర్చు పెట్టేది ఏ పని జరగదు అనేటువంటి పరిస్థితులు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నాయి. నేను ఒక చోట ఉంది ఒక చోట లేదని చెప్పలేము. అలాంటి పరిస్థితుల్లో ఎలా తాను నెగ్గుకు రాగలుగుతాడు, ఏ విధంగా చేయగలుగుతాడు, ఏ విధంగా అట్రాక్టివ్ చేయగలుగుతాడు. ఇప్పుడు చెప్తారు అవినీతి రహిత పాలన, సమాజము అన్న పేదవాళ్ళు కూడా ఉన్నత వర్గాలుగా అంటే ఉన్నత వాళ్ళకు కూడా ఆర్థికంగా ఎదుగుదల రావాలా, ఆ పథకాలు పెడతాం ఈ పథకాలు పెడతాం అంటారు. ఓకే లక్ష్మణ్ గారు, అవినీతికి అతీతంగా పనిచేస్తా అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 5 సంవత్సరాల్లో అవినీతి ఎంత జరిగిందో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. ఓకే లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ అండి, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఏదైతే తమిళనాడులో విజయ్ పెట్టిన కొత్త పార్టీకి సంబంధించి ఎటువంటి పొత్తు ఉండదు, తమిళనాడులో మేము సొంతంగా పార్టీ చేస్తామని చెప్పేసి ఆ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా విజయ్ పార్టీ అయితే ముందుకెళ్ళబోతుంది ఎన్నికలలో. చూడాలి మరి ఈ కొత్త పార్టీ, విజయ్ లాంటి స్టార్ పెట్టిన పార్టీ ఎలా ముందుకు వెళుతుంది, తమిళనాడు రాజకీయాల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది కూడా దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.